స్వాగ్ స్వాగనిక వంశానికి స్వాగతం. శ్రీ విష్ణు గారు వన్ మ్యాన్ షో. అందరికీ నమస్కారం. సినిమా వాళ్ళకి ప్రేక్షకులేగాడు, ఆ ప్రేక్షకుల్లో ఒకటి షోగాడు. షోగాడు అలియాస్ నగేష్. షోగాడు ఈసారి చూసిన సినిమా పేరు స్వాగ్. యాక్టెడ్ బై శ్రీ విష్ణు గారు, మీరా జాస్మిన్ గారు, రీతువర్మ గారు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, ఆడవాళ్ళ ఆధిపత్యం గురించి ఆడవాళ్ళు పోరాడుతూ ఉంటారు, మగవాళ్ళ ఆధిపత్యం గురించి మగవాళ్ళు పోరాడుతూ ఉంటారు. సో ఇలా ఆధిపత్యాల పోరులో మొత్తం పోరాడుతూ మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే అని భావిస్తూ ఉన్న తరుణంలో, ఆడవాళ్ళు మగవారికి మధ్యలో ఇంకొక జెండర్ అన్నది ఉంటుంది. ఆ జెండర్కి ఇవ్వాల్సిన ఈక్వాలిటీ ఎంత ఇస్తున్నాం, అసలు వీళ్ళకి మధ్యలో ఉన్న కనెక్టివిటీని ఒక పీరియడికల్గా పాత శతాబ్దం నుంచి కొత్త శతాబ్దానికి మారుస్తూ డిఫరెంట్ వేరియేషన్స్తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం, తెరకెక్కించిన సినిమాయే ఈ స్వాగ్. ఈ స్వాగ్ ముందుగా యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, శ్రీ విష్ణు గారు వన్ మ్యాన్ షో సినిమా. ఎందుకంటే ఆయన కెరీర్లో ఎప్పుడైనా ఒక్కసారి ఓపెన్ చేసి నా కెరీర్లో ద బెస్ట్ సినిమా ఏది అని ఆయనే తిరగేసుకుంటే ఖచ్చితంగా స్వాగ్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఆయన ఎంత బాగా యాక్ట్ చేశారంటే సినిమాకి ఆయన తప్పితే ఇంకొకరు ఎవరు న్యాయం చేయలేరేమో అనే ఫీలింగ్ అయితే ఎక్కువగా కలిగింది ఈ సినిమాలో. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వస్తే హసిత్ గోలి గారు. ఇంతకుముందు హసిత్ గోలి అండ్ శ్రీ విష్ణు గారి కాంబినేషన్లో వచ్చిన రాజరాజ చోరా సినిమా ఎంత బాగుంటుందో, ఆ సినిమా వాళ్ళ కాంబినేషన్ తర్వాత హిట్ కాంబినేషన్ తర్వాత ఈ టీజర్ ట్రైలర్స్ మంచి ఎంగేజింగ్గా ఉందని సినిమాకి వెళ్తే, సినిమా ఎందుకో కొంచెం డిసప్పాయింట్ చేసింది. మేబీ ఆ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అవడం వల్ల, ఆర్ఎల్స్ చెప్పాల్సిన కాన్సెప్ట్ని ఈజీగా కాకుండా కొంచెం వేరు స్క్రీన్ ప్లేతో చెప్పడం వల్ల ఎందుకో చిన్న డిసప్పాయింట్ అయితే అనిపించింది. సినిమా కామెడీ ఉందా అంటే కామెడీ ఇరుక్కు, అంతా సినిమాలో కామెడీ ఉంది, ఆర్ఎల్స్ సెంటిమెంట్ ఉంది, అంతా ఉంది, కానీ ఏది సమపాలల్లో అయితే పండలేకపోయింది. బట్ సినిమా అయితే వన్ టైం వాచబుల్. ఇంకా ప్రొడ్యూసర్స్ గారి విషయానికి వస్తే, టీజీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కుచిపట్ల గారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా నిర్మించారు సినిమాని. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారి విషయానికి వస్తే వివేక్ సాగర్ గారు, ఆయన సాంగ్స్ ప్రకారంగా సాంగ్స్ బాగానే ఇచ్చిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టు ఇచ్చి సినిమాని కొన్ని సీన్స్ని చాలా బాగా హైలైట్ చేశారు. కొన్ని సీన్స్, ఆ సీన్స్ ఎక్కువగా ఎందుకు ఆ సీన్స్ మనకు పెద్దగా పండకపోవడం వల్ల ఏంటో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోగా అనిపించింది. ఇంకా సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ సినిమాటోగ్రాఫర్ వేదల్లనం శంకరం గారు. ఆయన సినిమాని ఒక రిచ్ వాల్యూస్ని తీసుకొచ్చారు. ఇంకా ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి నార్మల్గా ఎక్స్పెక్టేషన్తో వెళ్తే సినిమా అందరికీ సోగా నచ్చచ్చు. అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఏదైనా సినిమాలో కొత్తగా ఉంది అలా ఏదైనా అనిపించింది అంటే మాత్రం సినిమాకి వెళ్తే మేబీ మీకు నచ్చొచ్చు. వన్ టైం వాచబుల్ సినిమా. సో షోగాడ్ ఇచ్చే రేటింగ్ స్వాగ్ సినిమాకి 2.5 out of 5. థ్యాంక్ యూ.